హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవంతిక అక్వాటిక్స్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనమైతే ఫ్రిడ్జ్ కంటైనర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, అలాగే ఎంసీల్ వర్క్ ఎలా చేయాలనే దాని గురించి అయితే వీడియో వచ్చిందండి. ఇప్పుడు ఈ వీడియోలో మీకైతే వాటర్ టెస్టింగ్, ఏదైతే ఎంసీల్ వేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనం వాటర్ పట్టేసి ఫిషెస్ని అయితే యాడ్ చేసుకోకూడదండి. మనం వాటర్ టెస్టింగ్ అనేది చేసుకున్న తర్వాత మాత్రమే అది 100% మనకి లీకేజీ అనేది రాలేదు అంటే కనుక అప్పుడు మనం ఫిషెస్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి, ఎందుకంటే ఇవి ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి అన్నమాట. లాస్ట్ ఏదైతే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంసీలు ఎలా వేయాలనే దాని గురించి, అలాగే రాబోయే వీడియోస్ కూడా మీకు అన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో మనం బ్రీడింగ్ ఎలా పెట్టాలి, మనం బ్రీడింగ్ చేసేటప్పుడు మనం ఎలాంటి ఫిషెస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఉండబోతుంది. అలాగే నెక్స్ట్ వీడియోస్లో వెరీ సూన్ అండి గివ్ అవే వీడియో అయితే వస్తుందన్నమాట. అలాగే మీరు తొందరగా 2K సబ్స్క్రైబర్ చేసినట్లయితే అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంతకుముందులాగా లేట్ అయితే అవ్వదు, వెంటనే అయితే మనకి గివ్ అవేస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ట్యాంక్ చూసారా, ఎంసీల్ ఏదైతే ప్రీవియస్ వీడియోలో నేను మార్క్ చేసుకున్న ట్యాంక్ అనమాట. నేను వీటన్నిటిని కూడా ఒకే లెంత్లో, అంటే అన్నీ కూడా ఒకే లెంత్లో ఉండేటట్టు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అలా యాడ్ చేసుకోవడం వల్ల ఎక్కడైనా చిన్న లీక్ ఉన్నా సరే మీకు వేరియేషన్ అనేది 1 డేలో కనిపించేస్తుంది అనమాట. ఇట్లా వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత మనమైతే నీట్గా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఏదన్నా పెద్ద లీక్ ఉంటే కనుక మనకి వెంటనే వాటర్ తగ్గిపోతున్నాయి అని చెప్పి అయితే మనకి తెలియటం జరుగుతుందండి. ఇప్పుడైతే మనం ఈ వాటర్ టెస్ట్ ఎలా చేయాలి అంటే కనుక ఒక మార్కర్ తీసుకొని ఆ మార్కర్ని మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. వాటర్ పైన ఎంతైతే లెంత్ వాటర్ వచ్చాయో ఆ వాటర్ అనేది ఆ లెవెల్ పైన మనం అనేది ఒక గీత గీసుకున్నట్లయితే మనకి నీట్గా వాటర్ ఒకవేళ తగ్గినట్లయితే, ఆ వాటర్ తగ్గుతుంటే కనుక మనకి ఆ ఏదైతే గీత గీసిన దానికంటే కిందకి ఆ వాటర్ అండ్ లెవెల్స్ అనేవి వెళ్ళిపోతాయి. కాబట్టి మనకి ఓకే లీక్ ఉంది అని చెప్పి మనం ఒక ఐడెంటిఫికేషన్కి వచ్చి ఒక్కసారి స్లోగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ లీక్ అవుతుంది అనేది ఆ హోల్ అనేది కనిపిస్తే మళ్ళీ ఎంసీల్ వేసుకుంటే అది మనకి ప్రాబ్లం అనేది రాదనమాట. సో నేనైతే 12 ట్యాంకులకి అయితే ఒకేసారి ఎంసీల్ వర్క్ చేసుకున్నానండి. ఎంసీల్ వర్క్ చేసుకోవటమే కాకుండా నేను వాటర్ టెస్టింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. నీట్గా ఒకదాని పక్కన ఒకటి స్పేస్ వేస్ట్ అవ్వకుండా నేనైతే యాడ్ చేసుకున్నానండి. మొత్తం కూడా నేను యాడ్ చేసుకున్న దానికి, వాటర్ యాడ్ చేసుకున్న దానికి అన్నిటికీ కూడా మార్క్ చేయడం జరిగిందండి. నాకైతే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూసింటే కనుక చాలా హ్యాపీగా అనిపించింది. అంతకుముందు 10లో 5 వరకు లీక్లు వచ్చాయి. ఈసారి మార్కింగ్ అనేది 1, 2, 3, 4 అనేది యాడ్ చేసుకున్నా కాబట్టి నాకు ఒకే ఒక్క ట్యాంక్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తగ్గటం జరిగిందండి వాటరు. అది కూడా ఎక్కడ మిస్ అయింది అంటే కనుక దాని దగ్గర ఏదో ఒక బ్లాక్ టైప్ ఆఫ్ డస్ట్ అనేది ఉండటం జరిగింది. అందువల్ల నాకు ఆ హోల్ అనేది కనిపించలేదండి. సో చూడొచ్చు, అదే ఈ ట్యాంక్ అనమాట. ఈ ట్యాంక్ని అయితే నేను మళ్ళీ నీట్గా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని నేను మంచిగా అయితే ఇక్కడేనండి హోల్ ఉంది, ఆ చిన్న హోల్ వల్ల వాటర్ అనేది మొత్తం అయితే పోవటం జరిగింది. రిమైనింగ్ అన్ని ట్యాంక్స్ కూడా మనం ఇప్పుడు రీయూజ్ చేసుకోవచ్చండి మంచిగా. ఏదైతే ఇప్పుడు మన వాటర్ ఫిల్ చేసిన దాన్ని మొత్తం కూడా బయటికి తీసేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఎంసీల్ ఏదైతే కెమికల్ ఎఫెక్ట్ ఫిషెస్కి ఉండకూడదు. అలాగే 1-2 సార్లు మనం జాగ్రత్తగా వాష్ చేసుకోవాలండి. అలా వాష్ చేసుకోకపోతే మనం ఫిషెస్ వేసినట్లయితే అవి ఏదో ఒక డిసీజ్ పాలయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలాంటి వీడియోలు ఎన్నో మన ఛానల్లో రాబోతున్నాయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళకి మన ఫామ్ని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.